లేకపోతే నేనెలా, నీవు లేని జీవితం ఎందుకయ్యా, నీవు లేకపోతే నేనెలా, నీవు లేని జీవితం ఎందుకయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, స్వరమెత్తి చెప్దామా ఇంకా బిగ్గరగా, దేవుని స్థానాన్ని వేరే దేనికి ఇచ్చినా కూడా అక్కడ బలిపీఠాన్ని లేపుతున్నాడు. వర్షిప్ బిల్డ్స్ అప్ అన్ ఆల్టర్. సో హూ యు వర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఏంటి నీ విశ్వాసం, ఏంటి నీ నమ్మకత్వం, ఏంటి నీ తలంపులు ఎలాంటివి, నీ ఆలోచనలు ఏంటి, నీ ఐడియాలజీస్ ఏంటి, ఏది నీకు రైట్, ఏది నీకు రాంగ్. నీ కోపం వస్తే ఎలాగ ఉంటావు, అదే టైంలో ఫ్యామిలీని అడగాలి, మీ ఫ్యామిలీలో ఎలాగ ఉంది, లినేజ్ ఎలాగ ఉంది. టుడే దెర్ ఇస్ ఫర్గివ్నెస్, సెట్ యువర్ సెల్ఫ్ రైట్. అన్క్లీన్నెస్, అపవిత్రత, వాటితో ముందుకెళ్ళొద్దు. దేవుడు కృప కనికరం చూపించే దేవుడు, బాగు చేసి మంచి చేసే దేవుడు. నువ్వు నిజంగా ఆయన చేతులకు వస్తే, నువ్వు ఆయన బిడ్డగా మారితే, ఫస్ట్ నువ్వు ఆయనతో నిబంధన చేయబడిన వ్యక్తిగా, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తిగా, ఆయన రక్తంలో శుద్ధీకరించబడిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతే, ప్రభు రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీతిమంతునిగా చేస్తుంది, నిన్ను విలువైన వాడిగా చేస్తుంది. ఎమోషనల్ అట్రాక్షన్, ఎమోషనల్ వూండ్స్ will heal. It will heal only when you let go. పట్టి పెట్టుకున్నప్పుడు స్వస్థత కలగదు, వదిలితేనే స్వస్థత. తండ్రి మార్గంలోనే ఈ బిడ్డ వెళ్తున్నాడంటే ఆ తండ్రి మీద ఉన్న దోషం ఈ బిడ్డ మీదకి వస్తుంది. ఈ బిడ్డ ఆ శాపాన్ని అనుభవిస్తాడు. కానీ ఈ బిడ్డ తన మార్గాన్ని మార్చుకుని, నా తండ్రి చేసిన తప్పులో నేను ఏకీభవించను, నేను నీతి మార్గంలో నడుస్తా, నా బ్రతుకుని మార్చుకుంటా, నా పద్ధతులు మార్చుకుంటా, నేను చూసే విధానము, తినే విధానము, ఆలోచించే విధానము, నడిచే విధానము, వెళ్ళే స్థలము, జీవించే విధానం అన్నీ మార్చుకుంటాను అని దేవుని దగ్గర చెప్తే, తన బ్రతుకులో మార్పు చూపిస్తే, దేవుడు ఏమంటాడు తెలుసా, ఇక్కడ ఎంత దోషం ఉన్నా కూడా ఇక్కడికి రాను. నీ ఉద్దేశంలో నువ్వు బ్రతకవలసిన విధానములో, మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ అండ్ బెటర్ టు రికగ్నైజ్ గాడ్స్ పర్పస్ డ్రివెన్ కంపానియన్. దేవుని యందు తృప్తిని చెందను. మొదటిగా నిన్ను పోషించేవాడు ఆయనే, నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. ఆయనలో నువ్వు తృప్తి పొందితే నీకు సమృద్ధి ఉంటుంది.